హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో శివరాత్రి సందర్భంగా సిద్ధనకొండూరులోని సిద్ధేశ్వర స్వామి ఆలయము పైకి మేము ఈరోజు నైటు శివుని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాం. అక్కడ మరిన్ని విశేషాలు ఉంటాయి, చూద్దాం రండి. షాపులు పెట్టలేదు అనుకుంటా. నీళ్ళు పట్టారా జారి పడేస్తే దక్కలేకపోతుంది. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి కొండపైకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అది ప్రయాణిస్తున్నాము, చూద్దాం రండి. వెహికల్స్ వస్తూ ఉన్నాయి, నైట్ టైము చాలా బాగుంది. ఈ టెంపుల్ యొక్క విశేషం చాలా గొప్పది. ఇక్కడికి ఈ శివరాత్రి రోజు ఎక్కడెక్కడనో విలేజెస్ నుంచి అందరూ కూడా ఇక్కడికి వస్తారు. స్వామిని సంవత్సరానికి ఒకసారి దర్శించుకోవాలని అందరూ కూడా భావిస్తారు. చూడండి, ఇక్కడికి దగ్గరకు వచ్చేసాము. ఒకవైపు ఏమో మెట్ల దారి ఉంటుంది, ఇంకొక వైపు ఏమంటే వెహికల్స్ పైకి వెళ్తాయి. చూడండి ఎంత బాగుందో, ఓవర్లుక్ చూడండి ఒకసారి. అమ్మాయి అక్కడ పైన పెద్ద బాబాయ్ ఇప్పుడు ఎక్కలేకపోతున్నాం. ఇటు ఇటు అటు కాదు, ఇటున్నాయి మెట్లు. ఓకే అండి, పైకి వచ్చేసాం శివాలయం పైకి. మేము కింద వెహికల్ పెట్టేసి మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కాము. 324 మెట్లు ఉంటాయి, ఎక్కుతూ వచ్చాం. మా ఊరిని ఇక్కడి నుంచి ఓవర్ విలేజ్ చూపిస్తాం. కొండపైకి వచ్చేసామండి మనము. ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాం. మొదటగా శివాలయంలోకి బయలుదేరుతున్నాం, రండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టేటట్టుంది దర్శనానికి. లైన్ స్వామి చూడండి, స్వామి చూడండి. చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. మా ఫ్రెండ్ మేము కలిసాం. ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు? గుడికి. ఇక్కడ నుంచి చివరిగా మనము అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇది చూడండి, ఇక్కడ ఇది 18 మెట్లు. చూడండి ఎంత బాగా సెట్ చేశారు, నీట్గా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇదిగో ఇటు సైడ్, అవుట్ సైడు, అటు సైడు పైకి ఎక్కే మార్గం ఉంది. ఇలా కాలు చేతులు కడుక్కొని పైకి వెళ్తారు. ఓకే, అక్కడికి అంతే. ఏం కొద్దిగా భక్తి ఎక్కువ అండి, కొద్దిగా బాగా ఎక్కువ భక్తి. చూడు, ఇదండి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఇది
చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంటుంది. మేము మాలలు వేసుకున్న టైంలో ఇక్కడే ఉంటాము ఎక్కువ శాతం. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. ఇదిగో ఓకే అండి, ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిలో మేము క్యూ లైన్లో ఉన్నాము. టైం పడుతుంటే వాళ్ళు ఎంత స్పీడ్గా ఎలా సిహెచ్ కదా. సిహెచ్. ఓకే అండి, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. చివరిగా ఇక్కడ దర్శనం చేసుకొని మేము మళ్ళీ తిరిగి ఇక్కడ ఉండేటువంటి షాపులు అన్నప్రసాద సేకరణకి బయలుదేరుతున్నాం. చూద్దానండి. చూడండి, ఈ దేవుని ప్రసాదం స్వీకరిస్తున్నాం. అన్నదానము వెజిటేబుల్ రైస్, పెరుగు చట్నీ, గోంగూర, ఉల్లగడ్డ కుర్మ అన్నీ వేశారు. చాలా బాగుంది. ఓకే అండి, మేము ఇక్కడ భోజనం చేసాము. చాలా బాగుంది. పిల్లలు అందరం తిన్నాము. ఇంకా దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయి కింద షాపింగ్స్ ఉన్నాయి. పిల్లలకి ఏమన్నా కావాలంటే కొనుక్కుందాము. అక్కడికి వెళ్తున్నాము. చూద్దాం రండి, షాపింగ్ అవన్నీ చూద్దాం. ఏం చెప్పు, ఏందా ఎక్కవా? ఇప్పుడే నువ్వు అన్నం తిన్నావా? ఇప్పుడే నువ్వు కూడా అన్నం తిన్నావా? చాలా రోజుల తర్వాత అనుకోకుండా చాలా హ్యాపీగా ఉంది. దాదాపుగా వాళ్ళ 20 years అయింది. 20 years తర్వాత మళ్ళీ మేము కలిసాము ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంది మాకు. పోయాం అంతే. ఈ మధ్యలో ఇప్పుడు కలిసి ఓకేనండి. ఇక్కడ పైన శివాలయం టెంపుల్, అక్కడ విశేషాలన్నీ చూపించడం జరిగింది. నెక్స్ట్ కింద నుంచి దేవుడి దగ్గరికి ప్రభ అనేటువంటిది కట్టి ఊళ్ళో నుంచి ఊరేగింపుగా ఈ కొండపైకి తీసుకొస్తారు. అక్కడ విశేషాలు మరో వీడియోలో చూపిస్తారు మీకు. ఓకే అండి, ఇక్కడికి వీడియో ఎండ్ చేశాను. ఇక్కడికి ఈ వీడియో ఎండ్ అయిందండి. ఓకే, బాయ్. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ సాయితో శ్రీనివాసులు. బాయ్.